రైట్, మనతో పాటు ఎర్రబెల్లి సతీష్ అన్న ఉన్నారు. సతీష్ రావు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే తమ్ముడు, బాగున్నావా? బాగున్నా. ఎట్లా ఉన్నారన్న? బ్రహ్మాండంగా ఉన్నాం. రజతోత్సవం ఏం జరగబోతా ఉన్నది ఆ రోజు? అంటే ఒక ప్రభంజనం సృష్టించబోతా ఉన్నారని చెప్పి అనేక వాదనలు వినిపిస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ నాయకుల తరఫు నుంచి. కానీ ఒక పక్క ఇదంతా ఏది ఇది చేయడం వల్ల ఏం ఒరిగేది లేదు, రాష్ట్రానికి మిగిలేది లేదని చెప్పి మన అధికార పక్షం మాట్లాడుతూ ఉన్నది. ఏం చెప్తారు? ఎవరో జోకర్ గాలను ఇట్లే మాట్లాడతారు. అది కేసీఆర్ గారు 25 ఏళ్ల కింద పార్టీ పెట్టినప్పుడు డిప్యూటీ ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి, తెలుగుదేశం శాసనసభ్యత్వానికి అధికార పార్టీ నుంచి బయటకు వచ్చి గులాబీ జెండా పట్టుకొని, గులాబీ కండువా వేసుకొని తెలంగాణ తీసుకొస్తా అంటే కూడా ఇప్పుడు అప్పుడున్న పచ్చ మీడియాలు కొన్ని ఇదే విధంగా అన్నాయి. ఇది ఏం పార్టీ, ఇదేమి గులాబీ జెండా, ఆడ ఉన్నది గుప్పెడు మంది లేరు, అదేంది ఆ కథ ఏంది అన్నారు. దాన్ని ఏ విధంగా వారు అన్న ప్రకారం కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదం నుంచి బయటకు వచ్చి తెలంగాణ తీసుకొచ్చి ఈ తెలంగాణ ప్రజలకి ఇచ్చింది కేసీఆర్ బాపు తెలంగాణ. తర్వాత 10 సంవత్సరాలు పరిపాలించి దాన్ని అన్ని విధాల అద్భుతం చేసింది కేసీఆర్. కిట్ కాంచి, న్యూట్రిషన్ కిట్ కాంచి, కంటి వెలుగు కాంచి రకరకాల స్కీములు అన్నీ తీసుకొచ్చింది కేసీఆర్ బాపు. యావత్ తెలంగాణ సస్యశ్యామలంగా భారతదేశంలో నెంబర్ 1గా చేసింది. కాళేశ్వరం కట్టింది, యాదగిరి గుట్టను కట్టింది, హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కట్టింది, అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసింది కేసీఆర్ గారు. తర్వాత 1.5 ఇయర్ నుంచి ప్రతిపక్షంగా ఉన్నది. ప్రతిపక్ష పార్టీ నాయకులు గుళ్ళల్లా, మసీదులల్లా, చర్చిలల్లా 6 గ్యారంటీలు, 420 హామీలు పెట్టింది కదని వాళ్ళకి టైం ఇచ్చి హుందాతనంగా కేసీఆర్ గారు ఎప్పుడు ఈ చిల్లర చిలకల పలుకులు ఆ మాటలు మాట్లాడరు. కేసీఆర్ గారు అంటే ఒక అది కేసీఆర్ గారికి మనం అంటే ఆయన ఒక అటువంటి లీడర్ మీకు దొరకడు ఎక్కడ కూడా. ఆ పార్టీ పెట్టిన లీడరు, జెండా తయారు చేసిన లీడర్, గులాబీ కండువ తయారు చేసిన లీడరే సిల్వర్ జూబ్లీ చేస్తుండు. ఆ లీడర్ 3 అవతారాలుగా, 1 రాష్ట్రం తేవడము, 2 అధికారంలో ఉండడము, 3వది ప్రతిపక్షంలో ఉండడం, ఇప్పుడు సిల్వర్ జూబ్లీ బర్త్డే చేయడం. ఈ బర్త్డేకు సిల్వర్ జూబ్లీ మాటలు, కేసీఆర్ గారి మాటలు ఏ విధంగా ఉంటాయని రకరకాలుగా ప్రజలు వేచి చూస్తున్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు, ప్రపంచ యావత్ దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా, అంటే ఇది ఒక వరల్డ్ మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ కంటే కూడా దీన్ని ఎక్కువ హైప్గా ఇప్పుడు ఉన్నది చూడండి మీరు. అంటే ఇప్పుడు ఈ సిల్వర్ జూబ్లీకి సంబంధించి ఏదైతే పెట్టుకున్నారో ఇది పార్టీ బలోపేతం కోసం పెట్టుకున్నారా, లేకుంటే అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటన్నా నిజంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాల్లో ఏదైనా మార్పు తెచ్చే పరిస్థితులలో పెట్టుకున్నారా, ఏంది అసలు? తమ్ముడు, సిల్వర్ జూబ్లీ ఇది కాదు. మేము 25 సంవత్సరాలు పండుగ చేసుకుంటున్నాం. 25 సంవత్సరాల్లో మా పార్టీ పండుగలు అన్నీ చెప్తాం కదా. మనం 25 సంవత్సరాల బర్త్డే ఎట్లా చేసుకుంటాం, 25 సంవత్సరాల మ్యారేజ్ డే ఎట్లా చేసుకుంటాం, ఆ విధంగానే పార్టీ పండుగ ఇది. పార్టీ పెట్టిన నాయకుడు, పార్టీ రాష్ట్రం తెచ్చిన నాయకుడు, పార్టీలకు అతీతంగా కాదు. కేసీఆర్ అంటేనే పార్టీలకు అతీతంగా. కేసీఆర్ అనే వ్యక్తి ఒక్కడు కాదు, తెలంగాణ మొత్తం యావత్ కుటుంబానికి పెద్ద దిక్కు. తెలంగాణ జాతిపిత బాబు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది ఈ పార్టీ. ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ప్రజలే కేసీఆర్ని మళ్ళీ అఖండ మెజార్టీతో తీసుకొస్తేందుకు రెడీ ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 5 సంవత్సరాల అది లేకుంటే దాంట్లో ఏమైనా కనుక ప్రజలకు రికాల్ అధికారం కనుక ఆర్టికల్ ఏదైనా రాసి ఉంటే అది ఇమ్మీడియట్ జరిగిపోయేది తెలంగాణ రాష్ట్రంలో. అది లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఆర్టికల్లో పొందపరచలేరు ప్రజాస్వామ్యంలో, కాబట్టి దాన్ని చేయలేకపోతున్నారు ప్రజలు. ఎట్లా ఉండబోతుంది మరి సభ? ఎంతమంది మినిమం 1 లక్ష 2 లక్షల మంది హాజరయ్యే పరిస్థితి ఉన్నదా? 25 నుంచి 25 లక్షల పైన సభ వస్తుంది. కోట్ల మంది, 40-50 కోట్ల మంది ప్రజలు, తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు, యావత్ బయట ఉన్న ప్రజలు, నార్త్ ప్రజలు, ये क्या है केसीआर, क्या है केसीआर का सिल्वर जुबली मीटिंग क्या है बोल के देखने का बहुत వెయిటింగ్ ఏ పబ్లిక్. ఇది ఒక అద్భుతంగా ఉంటుంది సభ. అద్భుతం అంటే అద్భుతం, ఎందుకంటే దానికి ఒక చరిత్ర ఉంది. చరిత్ర, అధికారం చేసిన చరిత్ర, ప్రతిపక్షంలో ఉన్న చరిత్ర, ఈ 3 చరిత్ర చేసింది ఒకే వ్యక్తి. గత 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు చుట్టే రాజకీయం జరుగుతుంది. సభ పెట్టినా కూడా అదే రాజకీయం జరుగుతుంది. రాష్ట్రం తెచ్చినా అదే రాజకీయం జరిగింది. సకల జిల్లాను సమ్మె చేసినా అదే జరిగింది. 11 రోజులు చావునోట తలకాయ పెట్టి తీసుకొచ్చింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు కనుక నిరాహార దీక్ష చేయకపోతే ఈ రాష్ట్రమే రాదు. ఈ రాష్ట్రమే రాకపోతే ఇప్పుడు మొరిగే కుక్కలకి పదవులే ఉండయి. అయితే ఇప్పుడు ఈ సభ తర్వాత ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందనుకోవచ్చా? ప్రభుత్వం మీద రాజ్యాంగం ప్రకారం చూడాలి. ప్రజలు స్వచ్ఛందంగా, వృద్ధులు, మహిళలు, పిల్లలు అందరూ కూడా ఈ సభలో పాల్గొనడానికి వస్తారు. ప్రభుత్వం మీద
ఆటోమేటిక్గా వాళ్ళు ప్రభుత్వమే వ్యతిరేకత సృష్టించుకుంది కదా, వాళ్ళ కమిట్మెంట్ కంప్లీట్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్గా వ్యతిరేకత వాళ్ళకే వచ్చింది. అది మన సభతోటి ప్రజల్లో ఉత్సాహం వస్తుంది, మళ్ళీ మా పార్టీ మీద నమ్మకం ఉంటుంది, పార్టీ నాయకుడు ఉన్నాడు, గట్టిగా ఉంది. ఎప్పటికైనా మన జాతిపిత తెలంగాణ బాపు మన కేసీఆరే మనోడు, మనకి మట్టి పైనకైనా ఇంటి పనికైనా మనోడే ఉండాలా, కేసీఆరే ఉండాలా, బీఆర్ఎస్ పార్టీయే ఉండాలా, కేటీఆర్ గారి నాయకత్వంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నడవాలి, ఈ పార్టీయే రావాలా, మన ఇంటి పార్టీ, మన కోసం కొట్లాడిన పార్టీ, మనల్ని అభివృద్ధి చేసిన పార్టీ, మనకు ఫలాలు ఇచ్చిన పార్టీ అనేదే ప్రజల్లో ఉత్సాహం వస్తుంది. అంటే దేన్ని బేస్ చేసుకొని దేని మీద మాట్లాడబోతున్నారన్న కేసీఆర్? అంతా రాష్ట్రం తెచ్చుడు కానుంచి, పరిపాలించిన కానుంచి, ఇప్పుడు ప్రతిపక్షం జరిగే విషయం కానుంచి ప్రతి దాని మీద మాట్లాడతాం. ప్రజలకు ఏ విధంగా జరిగినది అన్యాయం, ఏ విధంగా మళ్ళీ రాష్ట్రం వచ్చింది, ఏ విధంగా జరిగింది, ఈ మా పార్టీ చరిత్ర ఏంది, పెట్టిన కాంచి ఏం జరిగింది, ఓవరాల్గా మొత్తం చెప్తారు. కేసీఆర్ గారి సభలో లక్షలాది కోట్లాదిగా టీవీలో చూస్తారు, లక్షలాదిగా ప్రజలు పాల్గొంటారు ప్రత్యక్షంగా. దీనికి సంబంధం లేని క్వశ్చన్ అన్న ఒకటి ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద అగ్రనాయకుల మీద ఛార్జ్షీట్ ఫైల్ అయింది, అంటే వాళ్ళిద్దరి పేర్లు అందులో ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నుండి. దీనిలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంతవరకు దాని మీద స్పందించకపోవడం పట్ల కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. మీరేం చెప్తారు దీనికి? అంటే వాళ్ళకు బీజేపీకి ఏమైనా సంబంధించింది ఉందేమో, దాంట్లో బీజేపీ ఈడీ పెట్టించింది కదా, వీళ్ళు కావద్దని ఆగుతున్నారో ఏమో తెలియదు. ప్రజలైతే అట్లా అనుకుంటున్నారు. బీజేపీ కాంగ్రెస్ ఒకటే ఈ రాష్ట్రంలో అనే టైపులో, అందుకే సీఎం గారు మరి ఏమైనా అనలేదని అనుకుంటున్నారు, జనం అనుకుంటున్నారు. అంటే ఒక సీఎం తప్ప మిగతా మంత్రివర్గం మొత్తం కూడా, ఈవెన్ నటరాజన్ గారు కూడా, అక్కడికి మీనాక్షి నటరాజన్ గారు కూడా నిరసన దీక్షలో పాల్గొన్నారు ఈడీ ఆఫీస్ ముందు. మరి ఈయనొక్కడే ఇంతవరకు కనీసం జపాన్ పర్యటనలో ఉన్నారు, అందులోనే భాగంగా బిజీ ఉండడం వల్ల పెట్టలేదనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు అసలు? చూడాలి వాళ్ళకి ఏముందో. మరి ముందే ఈడీ కేసు అయితే అని తెలుసు కాబట్టి జపాన్ టూర్ డిసైడ్ అయిందా మరి ఏమో మాకైతే తెలియదు. మా పార్టీ కాదు కదా, మాకైతే తెలియదు. మరి నటరాజన్ గారు వాళ్ళు సమీక్షించుకొని వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, నటరాజన్ గారు, ఇక్కడ సీఎం గారు, వాళ్ళ దాంట్లో ఏముందో వాళ్ళు చూసుకోవాలి. కాకపోతే తెలంగాణ ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజలకు సేవ కోసం ఇంకా 6 మంత్రి పదవులు ఉన్నాయో, నటరాజన్ గారు తొందరలో డిసిషన్ తీసుకొని 6 మంత్రి పదవులు ఇచ్చేసి వాళ్ళని ముందు ఒక గాడి పెట్టేసి విద్యా వ్యవస్థను, హోం మంత్రిత్వ శాఖకు మంత్రులు లేరు, ఇవన్నిటిని ఒక గాడిలో పెట్టేసి దీన్ని ఒక రూల్కి ఒక రైలు ట్రాక్ ఎక్కియాల. ఎందుకంటే అంత చక్కటి రాష్ట్రం నడిచే దాన్ని ఆపేనరు, అభివృద్ధి ఆటంకం కలిగింది, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రజల ఇబ్బందులను ఇప్పటికైనా అర్థం చేసుకొని దీన్ని ఏదో ఒక విధంగా ముందుకు తీసుకుపోయి దీన్ని మంచి క్లారిటీగా మళ్ళీ కంటిన్యూ ఎట్లయితే రాష్ట్రం ఉందో, ఒక కంపెనీకి ఒక సీఈఓ, కొత్త సీఈఓ రాగానే ఎట్లయితే షేర్స్ పెరుగుతాయి, ఒక సీఈఓ పోగానే కంపెనీ ఎట్లయితే షేర్ పడిపోయినట్టు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పోగానే మళ్ళీ కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారు రాగానే ఎందుకు పడిపోయింది, ఎందుకు అభివృద్ధి ఆగింది, ఎందుకు పథకాలు ఆగినాయి, కంటి వెలుగు ఎక్కడ పోయింది, కేసీఆర్ కిట్ ఎడిపోయింది, న్యూట్రిషన్ ఎడిపోయింది, ఇవన్నీ మరి ఆగిన శ్మశానాలు ఎందుకు కావట్లేదు, ఆగిన ఫ్లైఓవర్లు ఎందుకు కావట్లేదు, రైతులు వడ్లు ఎందుకు కొనట్లేదు, రైతులకు మీరు ఇస్తున్న సబ్సిడీ ఎందుకు ఇవ్వట్లేదు, రైతు బంద్ ఎక్కడ పోయింది, ఇవన్నీ ప్రజల మాటలు, గ్రౌండ్ లెవెల్ మాటలు. ప్రజలు గ్రౌండ్ లెవెల్లో ఈ హైడ్రాన్ పెట్టి భయభ్రాంతులకు గురి చేసి రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. ఎప్పుడైనా ఆదాయం పెరుగుతూ వస్తుంటుంది, కానీ ఇప్పుడు కరోనా లేదు, ఏం లేదు, ఎందుకు ఈ ఆదాయం తగ్గింది, దేని కారణం, ఏ కారణంతో తగ్గింది ఆదాయం, రిజిస్ట్రేషన్ ఆదాయం ఎందుకు తగ్గింది, దాన్ని వాళ్ళు రెటిఫై చేసుకొని దాన్ని ఏ విధంగా మళ్ళీ సార్ట్అవుట్ చేయాలా అనేది చూడాలి. జై తెలంగాణ.